బెల్లుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. చెప్పాలంటే ఇప్పుడు ప్రతి హీరో సక్సెస్ కెరియర్లో టర్నింగ్ పాయింట్ డెఫినెట్గా మీ సినిమా ఉంటుంది. ఇప్పుడున్న హీరోస్ ఎవరైతే పాన్ ఇండియా పాన్ వరల్డ్ స్టార్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు దాంట్లో ఉంటుంది. అందరితో చేశారు. ఇప్పుడు ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే మీరు అన్నట్లుగానే ఏ పాన్ ఇండియా పాన్ వరల్డ్ వెళ్ళిపోయింది కాబట్టి ఎంత స్ట్రాంగ్గా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ప్లాన్ చేసుకునే ఉంటారు కాబట్టి అంటే ఎలా తీయాలని, ఎలాంటి కథలు, ఎలాంటి ఎలివేషన్స్, మళ్ళీ ఎలా అది కంబ్యాక్ అనేది 2-3 ఏదో అనుకుంటున్నాము. ఒక స్టేజ్కి వచ్చాక అది నేనే డిస్కార్డ్ చేసేస్తున్నా. ఇంకా టైం రాలేదేమో దానికి. అంటే సేమ్ హీరో దొరుకుతుంది ఏమో తెలియదు కదా. కథ ఎవరికి నచ్చితే ఈ కథ వీళ్ళకి బాగుంటుందని హుక్ చేస్తాం, వాళ్ళకి నచ్చితే ఓకే, లేదంటే డ్రాప్ అంతే. ఎందుకంటే మీరు తీసిన టైంలో హీరో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సినిమాలు తీయాలంటే హీరో అనే వాళ్ళు కొంతవరకు ఇంపార్టెంట్, కథ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎప్పుడో ఒకటి చెప్తా మీకు, ఎప్పుడైనా కథ నెంబర్ 1 అంతే. ఎప్పుడైనా కథ నెంబర్ 1. నువ్వు నీ దగ్గర కథ లేకుండా ఏ హీరో దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం చెప్తావు? హీరోతో సినిమా చేద్దామని చెప్తావా? అంతే కదా. ఎలా చెప్తావు? అప్పుడు అంతే, అప్పుడు అది వర్కౌట్ అయింది సార్, ఇప్పుడు అవ్వట్లేదు. అది అప్పుడైనా అంతే. అప్పుడు కొంత ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది కదా హీరోది. అప్పుడు అస్సలు కథల్లో బాగోక కొంచెం అంటే 20% 30% తీసిన సినిమాలు ఎన్నో పక్కన పడేశారు. ఇప్పుడు సపోజ్ చిరంజీవి గారితో నువ్వు సినిమా చేయాలని నువ్వు అనుకుంటావు, డేట్స్ ఏదో నీకు సినిమా చేస్తానని అన్నారు ఆయన. ఆయనకి తగ్గ కథే కదా నువ్వు చేయాలి. ఆ కథ బాగుండాలిగా. చిరంజీవి గారి కథ ఉందా అని ప్రొడ్యూసర్ వెతుకుతూ, డైరెక్టర్స్ వెతుకుతూ ఉండాలి కదా. అలాగే నువ్వు ఎన్టీఆర్తో చేసినా అలాగే ఉండాలి, బాలయ్యబాబుతో చేసినా అలాగే ఉండాలి, వెంకటేష్, ఎవరు ఏ హీరోకి తగ్గ కథ ఆ కథ పట్టుకోవాలిగా. అవును, కథ అనేది నెంబర్ ఫస్ట్ 1 to 100. దాన్ని నెగ్లెక్ట్ చేయటం అది కుదిరిందంటే నీకు సగం కుదిరేది, మొత్తం సినిమా కుదిరేసినట్టే మొత్తం. అంటే మీ టైంలో ఒక కాంబినేషన్ బాగుంటుంది, ఒక రైటర్ డైరెక్టర్ కాంబినేషన్. ఇప్పుడు లేదు ఆ కాంబినేషన్. ఇప్పుడు డైరెక్టర్సే రైటర్స్ డైరెక్టర్స్ అయిపోయారు. మళ్ళీ ఎక్కువ కాలం సస్టైన్ కాలేం తెలుసా? అది అవ్వదా సార్? ఎక్కువ కాలం సస్టైన్ అవ్వలేరు. ఓకే, ఎందువల్ల అంటారు? నువ్వు ఉన్నావు, నీలాగా ఆలోచిస్తావు అన్నీ. నీకు కొత్త బ్రెయిన్ వచ్చినప్పుడు కదా నువ్వు ఇంకొకలాగా ఆలోచించగలవు, ఆ కథకు తగ్గట్టుగా వెళ్తావు. లేకపోతే నీ జోనర్ ఆఫ్ సినిమాయే తీస్తూ ఉంటావు. ఓకే, అంటే తెలుసో తెలియకో వెనకాల ఎవరో ఒకళ్ళు ఒకవేళ పేరు వేయకపోవచ్చు వాళ్ళది. అవును, బట్ ఏదో రకంగా వాళ్ళది ఏదో ఒకటి ఉంటుంది. ఎవరో కొత్త బ్రెయిన్ వస్తేనే ఇదవుతుంది. నేను ఒక మెహర్ రమేష్ ట్వీట్ పెట్టాడు, అది పెట్టి నేను ట్విట్టర్లో ఉండను, నాకు తను పంపించాడు అనమాట, ఇలా పెట్టానని. దానికి ఏదో అందరూ మెచ్చుకున్నారు. దురంధర్ సినిమా వరకు ఒక కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు. ఇది బాంబేలో ఒక అతను ఉన్నాడు, ఈ చాలా సినిమాలకి చేశాడు అతను. దురంధర్ సినిమా నుంచి అతని పేరు బయటకు వచ్చింది. ఓకే, ఒక కాస్టింగ్ డైరెక్టర్. అంటే లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు వేసేస్తుంటావు, అంతే కదా. నిన్ను అడిగిన వాళ్ళని, నీకు కనిపించిన వాళ్ళని వేస్తావు. అతను పిలిచి ఒక కథ చెప్పాడు ఆయన. ఇప్పుడు హాలీవుడ్లో ఉంటుంది అది, కాస్టింగ్ డైరెక్టర్ అనే కార్డు. మన తెలుగులో ఉండదు మనకి. అతను దురంధర్లో అన్ని కొత్త ఫేసులు, కొత్త ఇది పెట్టడంతో భలే క్యాస్ట్ చేశారు. అనగానే ఆ కాస్టింగ్ డైరెక్టర్ ఎవరు అని ఫస్ట్ టైం ఆ కార్డు చూశారు. చూసి అతనికి మంచి పేరు వచ్చింది ఇప్పుడు. ఓకే, అలాగే చెప్పాలి అని అంటే ఒక రైటింగ్ టీమ్ సపరేట్ ఉండాలి. అన్నిటికీ సపరేట్గా ఉంటేనే అందరూ ఒక డైరెక్టర్ని ఎలాగైతే ప్రొడ్యూసర్ ఎంచుకుంటాడో అలాగే అందరిని ఎంచుకుని పెట్టుకుంటే భలే ఉంటుంది. ఓకే. అట్లా మీ కెరీర్లో వివి వినాయక్ గారి కెరీర్లో మీ కాంబినేషన్లో అబ్బా ఈ రైటర్తో నాకు బాగా వర్కౌట్ అయింది సినిమాలు అనిపించిన రైటర్ అంటే ఎవరి పేరు చెప్తారు? నేను ఫస్ట్ బయట రైటర్ది నేను స్టోరీ చేసింది మేబీ సాంబా అనుకుంటా. సాంబా తర్వాత దానికి జిఎస్ రావు అని అతను కథ ఇచ్చాడు. ఓకే, ఆ కథను అలా కోన వెంకట డైలాగ్. అప్పుడు కోన వెంకటకి నాకు పరిచయం బాగా, అంటే ఠాగూర్ అప్పుడు కూడా పరిచయమే. తర్వాత ఆకుల శివ నేరుగా కూర్చుని ఆకుల శివతో 3-4 సినిమాలు చేసాం. ఓకే, అలాగే రాజేంద్ర కుమార్ గారు, ఆయన కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకే, కొన్ని రీమేక్స్ అలా
ముందు ఒక 4 కథలు నావే. Hmm. తర్వాత ఈ మన బద్రీనాథ్కి చిన్ని కృష్ణ గారు అవును. ఆయన కథ అది. అలాగా ఒక రైటర్ సపోర్ట్, ఒక కొత్త ఐడియా వస్తుంది మనలోకి, కొత్త ఇది వస్తుంది. అదే మంచి సిస్టమ్ అని నా ఉద్దేశం. ఓకే, కానీ డెఫినెట్గా ఏ కథ అయినా బాగా హిట్ అవుతుందనే తీస్తాం, బట్ కొన్ని మిస్ఫైర్ అవుతాయి కదా. అవును. అలా మీ కెరీర్లో అంటే మీరు బద్రీనాథ్ చెప్తారా, బన్నీ కెరీర్కి మీ ఇద్దరికి కాంబినేషన్లో? ఒకటి చెప్పనా నేను, చాలా అంటే బద్రీనాథ్ అనుకున్నంత అవ్వలేదు అనేది పక్కన పెడితే, అది అనుకున్నంత అవ్వలేదు, బట్ ఇట్ వాజ్ కలెక్టెడ్ హ్యూజ్. అవును. ఇప్పుడు బద్రీనాథ్ నుంచి ఒక స్వామీజీ వచ్చారు, ఎక్కడ మన చిన్ని కృష్ణ ఇంటికి. ఆయన చెప్తున్నాడు, మేము ఇప్పుడు వసుధార అని ఒక జలపాతం గురించి తీసాం కదా. అవును. అక్కడికి జనరల్గా ఎవరు వెళ్ళరు. ఇప్పుడు అది ఫుల్ బిజీ అక్కడ అప్పటి నుంచి ఇప్పటికి. ఆ సినిమా వచ్చిన తర్వాత వసుధార అనేది, అంటే అక్కడ బన్నీ పుష్ప తర్వాత అక్కడికి ఇది అవటం కానీ ఏదైనా హిందీలో పిచ్చగా చూస్తారు ఆ సినిమా. అలాంటి సినిమాలు నార్త్ లో బాగా నచ్చుతాయి. వేరే రీజన్స్ అన్నమాట. అంటే మనం అనుకోనివి కొన్ని అవుతూ ఉంటాయి అలాగా. ఓకే, దానికి ఎక్కువ ఆశలు పెట్టేసుకున్నాం మేము. బట్ ఆ తర్వాత ఆ ల్యాండింగ్ మాత్రం అంత బ్యాడ్ ల్యాండింగ్ కాదు. కానీ అది షూట్ టైంలో ఉన్న వీడియోస్ కూడా వచ్చేసి ఫస్ట్ అది ఎలా అయిపోయింది మొత్తం అంతా, రిలీజ్కి ఏదో మాయ గమ్మినట్టు అయిపోయింది అంతా.